Now we are going to discuss the last part of error analysis. So activity 1 చూడండి ఒకసారి. సీత గో టు వాక్. ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు కూడా ఎస్ కానీ ఎస్ కానీ పెట్టలేదు. సో మనం యాడ్ చేయాలి. సీత గోస్ టు వాక్ ఎవ్రీడే. ఎవ్రీడే యాక్షన్స్ ప్రజెంట్ సింపుల్. షీ డస్ నాట్ లైక్, సింగులర్ కాబట్టి డస్ నాట్ తీసుకోవాలి. డస్ నాట్ లైక్ టు గెట్ అప్. బట్ షీ అండ్ టూ ఫీమేల్ ఉండదు కదా, 2 women ఇన్ హర్ హౌస్ గో వాకింగ్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, ప్లూరల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షీ లైక్స్ టు వాక్ అమాంగ్ ద 2. షీ ఈజ్ ఎ స్ట్రాంగెస్ట్. చూడండి, సూపర్లేటివ్ ముందు ఏ వాడాడు, ఏముండాలి, దా ఉండాలి ఎప్పుడైనా. షీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ గర్ల్. షీ కెన్ ఈట్ 2 dozens. ఎస్ తీసేయాలి, డజన్ యాపిల్స్. మై సెల్ఫ్తో స్టార్ట్ అవ్వదని చెప్పాను. ఎప్పుడైనా సెంటెన్స్ ఐతో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ ప్రొనౌన్. ఐ డోంట్ నో, రైట్. హౌ షీ ఈట్స్ సో మచ్ కాదు, మెనీ యాపిల్స్. ఎప్పుడైనా కౌంటబుల్ నౌన్కి మెనీ వాడతాము, అన్కౌంటబుల్కి మచ్ వాడతాం. హౌ మెనీ యాపిల్స్. సెకండ్ యాక్టివిటీ చూడండి. వేర్ యువర్ ఫాదర్ ఈజ్ వర్కింగ్ నౌ. క్వశ్చన్ రూపంలో ఉంది కానీ, క్వశ్చన్ మార్క్ ఉంది కానీ క్వశ్చన్ లాగా లేదు, బికాస్ హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి. వేర్ యువర్ ఫాదర్ ఈజ్ కాకుండా వేర్ ఈజ్ యువర్ ఫాదర్ వర్కింగ్ నౌ. వేర్ ఈజ్ యువర్ ఫాదర్ వర్కింగ్ నౌ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి క్వశ్చన్ చేయాలంటే. వెన్ డిడ్ కిషోర్ వెంట్. చూడండి, డిడ్ తర్వాత ఎప్పుడైనా కూడా V1 ఉండాలి. ఏ సెంటెన్స్లో డిడ్ వచ్చిందో దాని తర్వాత వచ్చే వర్బ్ 1లో ఉండాలి, 2లో ఉండకూడదు. వెన్ డిడ్ కిషోర్ గో టు చెన్నై. ఓకే, డిడ్ ప్లస్ V1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డూ యూ నో వాట్ ఈజ్ మోహన్ డూయింగ్. చెప్పాను, క్వశ్చన్ రూపంలో ఉండదు. ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత లేదా ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత సెకండ్ది క్వశ్చన్ రూపంలో ఉండదు. సెకండ్ వచ్చే సెంటెన్స్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. డూ యూ నో వాట్ మోహన్ ఈజ్ డూయింగ్ నౌ. డూ యూ నో వాట్ మోహన్ ఈజ్ డూయింగ్ నౌ. డూ యూ నో వాట్ మోహన్ ఈజ్ డూయింగ్ నౌ, రైట్. సో డూ యూ నో వేర్ హీ ఈజ్ నౌ అలా వస్తుంది. డూ యూ నో వేర్ ఈజ్ హీ అనకూడదు. డూ యూ నో వేర్ హీ ఈజ్ నౌ, రైట్. డస్ రాకేష్ డ్రైవ్స్ ఏ కార్. సింగులర్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయాలి, బట్ క్వశ్చన్కి వచ్చినప్పుడు, అది క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు లేదా నెగిటివ్ చేసినప్పుడు ఎస్ పోతుంది, ప్లెయిన్గా ఉంటుంది. డస్ రాకేష్ డ్రైవ్ ఏ కార్. ఓన్లీ స్టేట్మెంట్లో చెప్పినప్పుడు మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. దాన్ని క్వశ్చన్ చేసినా నెగిటివ్ చేసినా ఈఎస్ పోతుంది మెయిన్ వర్బ్కి, రైట్. ఇది క్వశ్చన్ కాబట్టి డస్ రాకేష్ డ్రైవ్ ఏ కార్. డిడ్ అశ్విని చెప్పాను, డిడ్ ప్లస్ V1 ఉండాలి. డిడ్ వచ్చినా కూడా V2 ఉంది ఇక్కడ. డిడ్ ప్లస్ V1. డిడ్ అశ్విని సింగ్ రావాలి, శాంగ్ కాదు, సింగ్. సరస్వతి విల్ నాట్ గో జైపూర్ టుమారో. క్వశ్చన్ ట్యాగ్స్. విల్ వస్తే విల్లో ఫస్ట్ పార్ట్లో నాట్ ఉందనుకోండి, నాట్ తీసేస్తాం క్వశ్చన్ ట్యాగ్లో, రైట్. ఇక్కడ నాట్ ఉంటే నాట్ తీసేస్తాము, లేదంటే యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విల్ నాట్ ఉంది, రైట్, నెగిటివ్ ఉంది. అక్కడ ఏం చేయాలి? సో నెగిటివ్ తీసేయాలి. విల్ షీ వస్తుంది, నాట్ వోంట్ షీ, విల్ షీ. క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అక్కడ నెగిటివ్ తీసేస్తాము, రైట్. సో అక్కడ నెగిటివ్ ఉంటే, అక్కడ నెగిటివ్ లేకపోతే ఇక్కడ నెగిటివ్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 7th చూడండి. సుజాత ఈజ్ క్లెవర్. ఈ షీ ఉంది, అక్కడ నాట్ లేదు, ఇక్కడ నాట్ లేదు. సో క్వశ్చన్ ట్యాగ్లో ఏదైనా ఒకటి ఉండాలి. సో ఇక్కడ నాట్ లేకపోతే అక్కడ నాట్ యాడ్ చేయాలి, ఇక్కడ నాట్ ఉంటే అక్కడ తీసేయాలి. ఒకటి నెగిటివ్ మాత్రం ఉంటుంది. సుజాత ఈజ్ క్లెవర్. ఈజ్ నాట్ షీ, బికాస్ ఇక్కడ నాట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నాట్ యాడ్ చేస్తాం. ఈజ్ నాట్ షీ. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ వర్డ్ తీసుకొస్తాం, ఆ తర్వాత సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ పెడతాం. దట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ డాక్టర్. ఇక్కడ ఏం ఉండాలి? యామ్ నాట్ ఐ ఉండాలి, రైట్. నెగిటివ్ లేదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ యాడ్ చేస్తాం. యామ్ నాట్ ఐ ఉంది, బట్ అయినప్పటికీ కూడా రాంగ్. ఎందుకని? ఐకి ఆర్ నాట్ ఐ వస్తుంది, రైట్. యామ్ నాట్ ఐ కాదు, ఆర్ నాట్ ఐ. ఐ ఒక్కొక్కదానికి కొంచెం ఎక్సెప్షన్ ఇది. ఎప్పుడన్నా ఐతో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు అనుకోండి, యామ్ నాట్ ఐ పెట్టకండి, ఆర్ నాట్ ఐ పెట్టండి, ఓకేనా. ఐ ఒక్కదానికి ఇలాగ ఎక్సెప్షన్. నెక్స్ట్, ప్రకాష్ సింగ్స్ సాంగ్స్ వెల్. క్వశ్చన్ ట్యాగ్ చేయమన్నాడు. ఇక్కడ యామిజార్ ఉంటే అది ముందుకు తీసుకొస్తాము, ఇవి లేవు. అప్పుడు ఏం తెచ్చుకోవాలి? డూ డస్ తెచ్చుకోవాలని చెప్పుకున్నాం మనం. సింగులర్ అయితే డస్ తెచ్చుకుంటాము, ప్లూరల్ అయితే డూ తెచ్చుకుంటాము. సో క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే డస్ రావాలి, ఆ తర్వాత నెగిటివ్ చేయాలి. డజ్ నాట్ హీ రావాలి, ఈజ్ నాట్ హీ కాదు, డజ్ నాట్ హీ. ఈజ్ నాట్ హీ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ ఈజ్ ఉంటే దాన్ని తీసుకొస్తాం. ఇక్కడ ఈజ్ లేదు, టెన్స్ ఇచ్చాడు, బీ ఫార్మ్స్ లేకుండా. అప్పుడు ఏం చేయాలి? డూ డస్ సహాయం తీసుకోవాలి. సింగులర్ అయితే డస్ తెచ్చుకుంటాము, ప్లూరల్ అయితే డూ తెచ్చుకుంటాము. డజ్ నాట్ హీ రావాలి, ఈజ్ నాట్ హీ కాదు. రాబర్ట్ బాట్ ఫ్రూట్స్ ఎస్టర్డే. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు, రైట్. ఇక్కడ ప్రజెంట్ సింపుల్ కాదు, సింపుల్ పాస్ట్ ఉంది. సింపుల్ పాస్ట్లో వజ్ వర్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం వజ్ నాట్ హీ రాస్తాం ఇలాగా, బట్ అవి లేవు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సింపుల్ పాస్ట్ అయితే డిడ్ తెచ్చుకుంటాము, ప్రజెంట్ సింపుల్ అయితే డూ డస్ తెచ్చుకుంటాము. సింపుల్ పాస్ట్ అయితే సింగులర్ అయినా ప్లూరల్ అయినా డిడ్ వస్తుంది, డిడ్ ప్లస్ సబ్జెక్ట్. డిడ్ నాట్ హీ రావాలి, డజ్ నాట్ హీ కాదు, డిడ్ నాట్ హీ. ఓకేనా, అర్థమైంది, రైట్.
థర్డ్ యాక్టివిటీ చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఫ్రెండ్స్లో ఒకరు కాబట్టి సింగులర్, ప్లూరల్ కాదు. ఇంతమందిలో ఒకరి గురించి చెప్తున్నాడు కాబట్టి హ్యాజ్ రావాలి, హ్యావ్ కాదు. ఓకేనా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ గాట్. ఫ్రెండ్స్లో ఒకరు అంటే ఒకరు కాబట్టి సింగులర్, సింగులర్కి హ్యాజ్ వాడతాము, ప్లూరల్కి హ్యావ్ వాడతాం. అది చూసుకోవాలి మీరు. ఓకేనా. స్టూడెంట్స్ ఆఫ్ దిస్ పాలిటెక్నిక్ రైట్స్. స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ప్లూరల్ ఉన్నప్పుడు ఎస్ రాదు వర్బ్కి, సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓన్లీ స్టూడెంట్ అన్నప్పుడే రైట్స్ కరెక్ట్. అక్కడ స్టూడెంట్స్ చాలామంది కాబట్టి ఎస్ తీసేయాలి. ఈచ్ ఆఫ్ దీస్ ప్లేయర్స్, ఈచ్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నప్పుడు సింగులరే. ఈచ్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ ఈజ్ రావాలి, బికాస్ ఈచ్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి. రైట్. ఈచ్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ ఈజ్ రన్నింగ్ రావాలి. ఐదర్ రవలి ఆర్ ఐ, ఐదర్ ఆర్ నైదర్ నార్ వచ్చిందనుకోండి, ఐదర్ తర్వాత ఆర్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టి సింగులర్ ఆ ప్లూరల్ డిసైడ్ చేస్తాం. ఐదర్ రవలి ఆర్ తర్వాత వచ్చేది సబ్జెక్టే ఇంపార్టెంట్ మనకి. ఐదర్ నైదర్ తర్వాత వచ్చిన తర్వాత ఆర్, ఐదర్ ఆర్ నైదర్ నార్. ఓకేనా. నార్ ఆర్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఉందో అది సింగులర్ అయితే సింగులర్ పెడతాము, ప్లూరల్ అయితే ప్లూరల్ పెడతాము. ఐకి ఎప్పుడు కూడా ఎస్ రాదు కాబట్టి ఐ సింగ్. నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ద టీచర్ హ్యాస్ గాన్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు సింగులరే వస్తుంది, ప్లూరల్ రాదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో మాత్రమే ఇక్కడ మనము కన్సిడర్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ తీసుకోవద్దు. బట్ ఆల్సో తర్వాత ఏ నౌన్ ఉందో దాన్ని సింగులర్ అయితే సింగులర్ పెట్టాలి. సో బట్ ఆల్సో తర్వాత టీచర్ సింగులర్ కాబట్టి బట్ ఆల్సో ద టీచర్ హ్యాస్ గాన్. రైట్. హ్యాస్ గాన్ ఆన్ ఏ పిక్నిక్, సింగులర్ రావాలి. నెక్స్ట్ స్మిత విత్ హర్ ఫ్రెండ్స్. స్మిత గురించే చెప్తున్నాడు. చాలామంది ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు కానీ ఆమె గురించి చెప్తున్నది కాబట్టి సింగులరే వస్తుంది. స్మిత విత్, అలాంగ్ విత్. రైట్. విత్, అలాంగ్ విత్, ఈ రెండిట్లో ఏదో వచ్చినా కూడా సింగులరే వస్తుంది నౌన్కి. విత్ వచ్చింది కాబట్టి స్మిత విత్ హర్ ఫ్రెండ్స్ గోస్ అని రావాలి, సింగులర్ కాబట్టి ఈఎస్. విత్, అలాంగ్ విత్, ఇవి రెండు వచ్చినప్పుడు సింగులర్ వస్తుంది. ద అరేబియన్ నైట్స్ అనేది నావెల్ కాబట్టి సింగులరే కాబట్టి హ్యాజ్ రావాలి, ప్లూరల్ రాదు. అది ఇట్స్ నేమ్ ఆఫ్ ఎ నావెల్. రైట్. రైట్. సింగులర్ వస్తుంది, హ్యాజ్ తీసుకోవాలి. 10 కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ అయినా ఉండనివ్వండి. డిస్టెన్స్ మనీ, డిస్టెన్స్ మనీ ఎప్పుడు కూడా సింగులర్లోనే ఉంటుంది, ప్లూరల్లో ఉండదు. రైట్. 10 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ కాబట్టి సింగులరే తీసుకోవాలి. 10 కిలోమీటర్స్ ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 10,000 ఈజ్ ఆర్ కాదు, 10,000 ఈజ్. ఎంత మనీ ఉన్నా ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా మనం సింగులరే వాడతాం. ఓకేనా. నైదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్, నైదర్ ఐదర్ అన్నప్పుడు సింగులరే వస్తుంది. ఇద్దరిలో ఒకరు, నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు. సో నైదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ హ్యాజ్ ఈటెన్, హ్యాజ్ రావాలి, సింగులర్కి హ్యాజ్ వస్తుంది. నైదర్ ఐదర్ అన్నప్పుడు సింగులరే వస్తుంది మనకి ఎప్పుడైనా. ఏ బంచ్ ఆఫ్ కీస్, బంచ్ అనేది ఎన్ని కీస్ అయినా ఉండదు, అదంతా కూడా ఒకటే బంచ్, సింగులరే. ఏ బంచ్ ఆఫ్ కీస్ ఈజ్ ఫౌండ్, సింగులర్ ప్లూరల్. ఇది చూసుకోవాలి మీరు ఎగ్జామినేషన్లో. అది సింగులరా ప్లూరలా చూసుకొని, సింగులర్ అయితే హ్యాజ్ పెట్టాలి, ప్లూరల్ అయితే హ్యావ్ పెట్టాలి. అదే ప్రజెంట్ అయితే సింగులర్ అయితే ఈజ్ ఉంటుంది, ప్లూరల్ అయితే ఆర్ ఉంటుంది. ఓకేనా. పాస్ట్ అయితే వజ్ ఉంటుంది, ప్లూరల్ అయితే వర్ ఉంటుంది. ఆ సింగులరా ప్లూరలా చెక్ చేసుకొని మీరు దాన్ని బట్టి మార్చండి. ఓకేనా. ఎక్కువ మీకు ఏముంటుంది, హ్యాజ్ ఉంటే హ్యావ్ మార్చుకోవాల్సి వస్తుంది, హ్యావ్ ఉంటే హ్యాజ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇవి ఎలా ఎక్కువ ఉంటాయి. ఆర్ ఉంటే ఈజ్ అవుతుంది, ఈజ్ ఉంటే ఆర్ అవుతుంది. అలాగా. ఫోర్త్ యాక్టివిటీ చూద్దాము. ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ. ప్లీజ్ అన్నా కైండ్లీ అన్నా రెండు ఒకటే కాబట్టి ఒకటి తీసేయాలి. కైండ్లీ హెల్ప్ మీ అనొచ్చు లేదా ప్లీజ్ హెల్ప్ మీ అనొచ్చు. హీ కెన్ బీ ఏబుల్ టు డూ దిస్. కెన్ అన్నా బీ ఏబుల్ అన్నా రెండు కూడా సామర్థ్యాన్ని చెప్తున్నాయి కాబట్టి హీ కెన్ డూ దిస్ వర్క్ ఆర్ హీ ఈజ్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. సో బీ ఏబుల్ తీసేయాలి. హీ కెన్ డూ దిస్ వర్క్ ఆర్ హీ ఈజ్ ఏబుల్ టు రాసిన ఓకే, కెన్ తీసేసి. ఆనంద్ రిటర్న్స్ బ్యాక్. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అని అర్థము. సో బ్యాక్ అనేది మీనింగ్ అందులో ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ తీసేయాలి. రిటర్న్స్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఐ రిక్వెస్టెడ్ ద లైబ్రేరియన్ టు రిఫండ్. రిఫండ్ అంటేనే గివ్ బ్యాక్, ఇచ్చేయడం అని. అందులోనే బ్యాక్ అనే అర్థం ఉంది కాబట్టి తిరిగి ఇచ్చేయడం. సో బ్యాక్ అనేది తీసేయాలి, ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. అన్నెసెసరీ. ఇట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్. మిస్టేక్ అన్న బ్లండర్ అన్న ఒకటే. రైట్. ఇట్ వాజ్ ఎ బ్లండర్ అంటే చాలా బిగ్ మిస్టేక్ అని అర్థం. ఇట్ వాజ్ ఎ బ్లండర్. రిపిటేషన్ అవసరం లేదు ఇక్కడ. ఎక్సెస్ అనేది మనకి అవసరం లేదు, ఎక్స్ట్రా అన్నది ఒకటి తీసేయాలి రెండిట్లో. ఇన్ కేస్ అన్న ఇఫ్ అన్నా ఒకటే. సో ఇఫ్ యూ గో అర్లీ యూ విల్ గెట్ ద టికెట్స్. ఇన్ కేస్ తీసేయండి. వాట్ ఈజ్ యువర్ పిన్ నెంబర్. పిన్ అంటే పర్సనల్ ఐడెంటిటీ నెంబర్. అక్కడ ఎన్ అంటే నెంబర్ ఉంది కాబట్టి సో డబల్ అవుతుంది కాబట్టి నెంబర్ తీసేయండి. వాట్ ఈజ్ యువర్ పిన్. హీ అవైటెడ్. వెయిట్ ఫర్ వస్తుంది. వెయిట్ అయితే ఫర్ రావచ్చు, బట్ అవైట్ అన్నప్పుడు ఫర్ తీసేయాలి. బికాస్ అవైట్ అంటేనే వెయిట్ ఫర్ అనే మీనింగ్ ఉంది కాబట్టి, ఫర్ అనే మీనింగ్ అందులో ఉంది కాబట్టి అవైట్. హీ అవైటెడ్ ద బస్. హీ వెయిట్ ఫర్ ద బస్. లేకపోతే వెయిట్ ఇస్తే ఫర్ రాయండి, అవైట్ ఇస్తే ఫర్ తీసేయండి, అంతే, సింపుల్. ఐ పర్సువేడెడ్ హిమ్ టు అగ్రీ. అగ్రీ అన్న పర్సువేడ్ అన్నా కూడా అంటే ఒప్పుకునేటట్టు చేయడం. పర్సువేడ్ అంటే నచ్చ చెప్పడం. ఒప్పుకున్నాడంటే ఆల్మోస్ట్ అది కూడా ఒకటే కాబట్టి ఐ పర్సువేడెడ్ హిమ్ టు బై ఏ కార్. రైట్. ఒప్పించడం అతనితోటి. సో ఐ పర్సువేడెడ్ హిమ్ టు బై ఏ కార్. అగ్రీ తీసేయాలి ఇక్కడ. ఫిఫ్త్ యాక్టివిటీ. మై సెల్ఫ్ అనేది ఉండదని చెప్పాను ఆల్రెడీ.
సో ఐ యామ్ హర్ష అంతేనా. సో మై సెల్ఫ్ ఈజ్ హర్ష్ ఉంది, రైట్. హరీష్ మేబీ అది మిస్టేక్ అయి ఉండొచ్చు. ఐ యామ్ హర్ష్ లేకపోతే హరీష్ ఏదైనా ఒకటి ఐ యామ్ తీసుకోవాలి. మై ఏజ్ ఈజ్ 17 years ఓల్డ్. మై ఏజ్ ఈజ్ 17 years ఓల్డ్, రైట్. సో మై ఏజ్ ఈజ్ 17 అంతే. ఐ యామ్ 17 years ఓల్డ్ వస్తుంది అక్కడ. లేకపోతే మై ఏజ్ ఈజ్ 17, ఐ ఇస్తే ఇయర్స్ ఓల్డ్ రావాలి. మై ఏజ్ ఈజ్ 17, రైట్. ఐ ఒకవేళ అయ్యింది అనుకోండి, ఐ యామ్ 17 years ఓల్డ్ రావాలి. మై ఏజ్ అన్నాడు కాబట్టి 17 సరిపోతుంది. ఎవ్రీడే ఐఎమ్ గెటింగ్ అప్ చెప్పాను. ఎవ్రీడే యాక్షన్స్ అన్ని సింపుల్ ప్రజెంట్లోనే వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. ఎవ్రీడే ఐ గెట్ అప్. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, నాట్ ఐ యామ్ ఈటన్. ఐ ఈట్ V1 సబ్జెక్ట్ ప్లస్ V1 ఇదంతా ప్రజెంట్ సింపులే. ఐ గో టు పాలిటెక్నిక్ బై వాక్ కాదు, ఆన్ ఫుట్. ఉమేష్ ఈజ్ మై కజిన్ బ్రదర్ చెప్పాను, కజిన్. ఉమేష్ ఈజ్ మై కజిన్, నాట్ బ్రదర్. ఉమేష్ అండ్ ఐ ఎప్పుడైనా చెప్పాను, వర్బ్కి ముందు ఎప్పుడు కూడా V1 ప్రొనౌన్ 1 వస్తుంది, 2 రాదు. ఉమేష్ అండ్ ఐ ప్లే క్రికెట్. వి బోత్ డ్రింక్స్ ప్లూరల్కి ఎస్ రాదు, వి బోత్ డ్రింక్ కాఫీ. హీ టాట్ ఫిజిక్స్ ఎవ్రీడే. ఎవ్రీడే అన్న యాక్షన్ ప్రజెంట్ సింపుల్ కాబట్టి టీచ్ V1 తీసుకోవాలి. హీ టీచెస్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయాలి. హీ టీచెస్ ఫిజిక్స్ ఎవ్రీడే. ఐ సీ టెలివిజన్, రైట్. ఐ సీ టెలివిజన్ ఫర్ యాన్ అవర్. హెచ్ మిస్ అయింది అక్కడ, OUR కాదు HOUR. స్పెల్లింగ్ కూడా చూసుకోవాలి ఎగ్జామినేషన్లో. ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంటుంది, స్పెల్లింగ్లో ఉంటుంది, తర్వాత నౌన్లో ఉండొచ్చు, హెల్పింగ్ వర్బ్లో ఉండొచ్చు, మెయిన్ వర్బ్లో ఉండొచ్చు, క్వశ్చన్ ట్యాగ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. 1-2 సార్లు చూసుకోండి. నెక్స్ట్ అసైన్మెంట్ 1లో కూడా ఉన్నాయి. పీపుల్కి ఎప్పుడైనా ప్లూరల్ వస్తుంది, చాలామంది ఉంటారు కాబట్టి. పీపుల్ హ్యావ్ డ్రీమ్స్ ఇన్ దర్ లైఫ్స్. మెనీ ఆస్పైర్స్, మెనీ అన్నది ప్లూరల్ కాబట్టి ఎస్ యాడ్ కాదు, మెనీ ఆస్పైర్ ఎస్ తీసేయాలి. టు బి రిచ్ ఆర్ టు బికమ్ బిజినెస్ టైకోన్స్. సమ్ పర్సన్స్ డ్రీమ్స్ మళ్ళీ ఎస్ తీసేయాలి, చాలామంది కాబట్టి. సమ్ పర్సన్స్ డ్రీమ్ ఆఫ్. డ్రీమ్ తర్వాత బికమింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఆఫ్ తర్వాత వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉండాలి. ఆఫ్ తర్వాత టైర్డ్ ఆఫ్ గోయింగ్, టైర్డ్ ఆఫ్ స్లీపింగ్, రైట్. టైర్డ్ ఆఫ్ రైటింగ్ ఇలా వస్తుంది. ఆఫ్ తర్వాత వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉండాలి ఎప్పుడైనా. సో డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ లీడర్స్, పొలిటీషియన్స్ అండ్ సోషల్ రిఫార్మర్స్. సమ్ aspire to become the leading hooligans and antisocial elements of their localities. Some అన్నాడు కాబట్టి చాలామంది. Of their localities or cities, and this is a bad aspiration. There are others who have. Others అన్నది చాలామంది కాబట్టి ప్లూరల్. హ్యాజ్ అనేది సింగులర్కే వాడతాం. Who have a craze for becoming poets, writers and novelists, while most of us, many of us రావాలి, మోస్ట్ కాదు. while many of us generally have, చాలామంది కాబట్టి సింగులర్ కాదు, ప్లూరల్ ఉండాలి. హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ బికమింగ్ engineers, doctors and scientists of great reputation or repute. There are a few persons who are happy-go-lucky by nature and have no clear-cut aims in life. Okay. Assignment 2 చూడండి. Our examinations begin in కాదు, on Monday, right? On Monday, day and date on వస్తుంది చెప్పాను. There is very hot. దేర్ కాదు, ఇట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఏం లేకపోతే ఇట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ హాట్. ఇట్ ఈస్ విండీ హియర్. విండీ అంటే చాలా గాలిగా ఉంది ఇక్కడ వాతావరణం అనేది. క్లౌడీ, విండీ, సన్నీ ఇలాగా యాడ్జెక్టివ్స్ వాడతాము. ఐ డిడ్ నాట్ కేమ్ చూడండి, డిడ్ తర్వాత ఎప్పుడైనా V1 వస్తుందని చెప్పాను. ఐ డిడ్ నాట్ కమ్ రావాలి. ఐ బ్రింగ్ సెకండ్ ఫామ్ బ్రాట్. ఐ బ్రాట్, నాట్ బ్రింగ్డ్. మై ఫాదర్ బైడ్ ఉంటుంది, బాట్ ఉంటుంది. మై కంప్యూటర్ డజంట్ వర్క్ వెల్ సమ్ టైమ్స్. డజ్ నాట్ బికాస్ సింగులర్ కాబట్టి డజ్ నాట్ తీసుకోవాలి, డోంట్ కాదు. ప్లూరల్ ఉంటే డోంట్ వాడతాం. ఐ హ్యావ్ గాట్ 2 brothers అండ్ ఏ సిస్టర్. 2 brothers ఉన్నారు మరియు ఒక సిస్టర్. ఓకేనా. ఒక అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏ అంటాం. ఇట్ ఈస్ ఎ పెన్, ఇట్ ఈస్ ఎ షాప్, రైట్. హీ ఈజ్ ఎ మ్యాన్ ఇలాగా. ఐ హ్యావ్ 2 brothers అండ్ ఏ సిస్టర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కరెక్షన్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, రైట్. సో I hope you have understood how to make errors, how to clear errors in the given sentences. Right. Wish you all the best.